హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మనకైతే థర్డ్ ఆర్డర్ అయితే వచ్చేసింది, అల్లం నిలవ పచ్చడి. ఇంకా ఇదైతే మనకు తెలిసిన వాళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చారు. నన్ను నమ్మి నాకు సపోర్ట్ చేయడానికి ఇంతమంది ముందుకు వస్తారని నేను అనుకోలేదు అసలే. ఇంకా 1 బై 1 అయితే ఆర్డర్లు ఇస్తున్నారు చిన్న చిన్నగా. ఫస్ట్ అయితే శాంపుల్గా పావు కేజీ హాఫ్ కేజీలు అయితే ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు. అవి సక్సెస్ఫుల్గా వాళ్ళకైతే నచ్చితే ఇంకా ఎక్కువ ఆర్డర్ ఇస్తామని చెప్తున్నారు. ఇంకా నేనైతే ఈరోజు అల్లం నిలవ పచ్చడి చెప్పారనమాట. ఇంకా దానికోసం అయితే నేను చేస్తున్నాను. ఇంకా అల్లం పచ్చడి అనేది టైం టేకింగ్ అనమాట. చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది ఏమైనా సరే పుల్లదనం ఎక్కువైనా, స్వీట్నెస్ ఎక్కువైనా, లేదా అల్లం ఎక్కువైనా సరే పచ్చడి అంతా తీసుకెళ్ళి పారబోసుకోవడమే మన పని. ఇంకా అంత జాగ్రత్త చేయాలి దగ్గరుండి. దీంట్లో ఏది ఎక్కువైనా సరే మనం తినలేము. అన్నీ లిమిటెడ్గా కరెక్ట్గా వేసుకోవాలి. కొలతలు అనేవి నీట్గా మెజర్మెంట్స్ పెట్టుకొని జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట అల్లం పచ్చడి అనేది దగ్గరుండి. ఇంకా నాకైతే చాలా బాగానే వచ్చింది. ఇది పర్ఫెక్ట్గా మనం చేసామనేది ఎమ్మటనే తెలియదు. ఉప్పు కారం ఏదైనా సరే పచ్చడి అంతా నీట్గా కంప్లీట్ చేసేసిన తర్వాత 3 డేస్ ఆగిన తర్వాత దీంట్లో ఉప్పు కారాలు అనేవి తెలుస్తాయి. ఇంకా నేనైతే పచ్చడి మొత్తం చేసేస్తున్నాను. దీన్ని పోపు పెట్టేసేసి ఒక డబ్బాలో మనం అయితే పెట్టుకొని 3 డేస్ ఆగిన తర్వాత దాన్ని చూడాలన్నమాట. ఉప్పు కారం ఇవన్నీ సరిపోయినాయా లేదా అనేసి. నాకైతే చూడడానికి రంగు రుచి చిక్కదనం 3 అయితే ప్రజెంట్ బాగానే ఉన్నాయి. ఇంకా 3 డేస్ అయిన తర్వాత చూడాలి, మీకు కూడా చూపిస్తాను నేనైతే. ఇంకా నాకైతే సక్సెస్ఫుల్గా అల్లం పచ్చడి అయితే వచ్చేసింది. ఇంకా మీరు కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేసి మంచి మంచి ఆర్డర్స్ అయితే నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫర్ మై పికిల్స్. ఇంకా నాకైతే మంచి ఆర్డర్లే వస్తున్నాయి ప్రస్తుతం వరకు.